ఖమ్మం నగర అభివృద్ధి ధ్యేయంగా 10 ఏళ్లు పనిచేస్తామని మేయర్ పొనుకొల్లు నీరజ తెలిపారు. బీఆర్ఎస్ మేయర్ అయినప్పటికీ ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరి మేయర్ గా కొనసాగారు. అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ ప్రస్తుత మంత్రి తుమ్మలతో కలిసి మేయర్ గా నీరజ పనిచేశారు. అయితే కాంగ్రెస్ లో చేరిన తరువాత బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించే డివిజన్ల అభివృద్ధిని మేయర్ పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. 5 ఏళ్ల పాలన అభివృద్ధి ఆరోపణలపై మేయర్ ఏమంటున్నారో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్ లో చూద్దాం. ఖమ్మం నగర పాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసింది. 5 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో కూడా పాలకవర్గం ఖమ్మం కార్పొరేషన్ ఏలింది. సుమారు 60 డివిజన్లకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఖమ్మం కార్పొరేషన్ విస్తరించినటువంటి నేపథ్యంలో 2 పర్యాయాలు అంటే 10 సంవత్సరాల పాటు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి జరిగిందనేది చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖమ్మం పాలకవర్గం పదవీ కాలం ముగిసిన తర్వాత అనంతరం ఖమ్మంలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, గతంలో మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఖమ్మానికి ఇప్పుడు కార్పొరేషన్ అవతరణ తర్వాతకి కూడా ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది, ప్రధానంగా ఇప్పుడు జరిగినటువంటి డెవలప్మెంట్కు సంబంధించి ఖమ్మం ప్రస్తుత అంటే తాజా మాజీ మేయర్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మేడం, ఈ 5 ఇయర్స్లో మీరు అసంతృప్తిగా ఉన్నారా, పాలన మీద సంతృప్తిగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? హ్యాపీగా ఉన్నా, నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే మా టైంలో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా. నాకు యాజ్ ఎ మేయర్గా చాలా గొప్పగా చాలా గర్వంగా కూడా ఉంటుంది నాకు. అంటే ఈ 5 ఇయర్స్లో ఎన్ని కోట్ల డెవలప్మెంట్ పనులు ఖమ్మంలో జరిగినాయి, అసలు ఎలాంటి అభివృద్ధి పనులు అందుబాటులోకి ప్రజలకు వచ్చాయంటే ఏం చెప్తారు? ఖమ్మం ప్రజలకి ఏం కావాలి? మౌలిక సదుపాయాలు కావాలి. మౌలిక సదుపాయాలంటే విద్యుత్తు, డ్రైన్స్, రోడ్స్, వాటరు, ఇలాంటివన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలాగే చిన్నవాళ్ళకి కావాలి అన్నీ ఏంటి, సంక్షేమ పథకాలు కావాలి. సంక్షేమ పథకాలు పేదవారికి అందించటం ముందున్నాం. అలాగే మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించడంలో కూడా ముందే ఉన్నాం. మన ఖమ్మం కార్పొరేషను చాలా బ్రహ్మాండంగా ఉంది. మా పాలక వర్గం ఎటువంటి పొరపచ్చాలు లేకుండా అందరూ అందరం కలిసి పనిచేసి అభివృద్ధి చేసాం. దానికి మంత్రుల సహకారంతో ఖమ్మం నగరాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దటంలో, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో మా పాత్ర ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 5 సంవత్సరాలు కూడా ఎవరికి దక్కని అవకాశం మీకు దక్కింది. బీఆర్ఎస్లో ఎన్నికయ్యారు, అక్కడ 2.5 సంవత్సరాల పాటు అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో పనిచేశారు. మరొక 2.5 సంవత్సరాల పాటు ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ఈ 2 పార్టీలకు సంబంధించి ఎప్పుడు డెవలప్ జరిగిందంటే ఏం చెప్తారు? రెండిట్లో జరిగింది. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే అభివృద్ధి అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. మీ అందరికీ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు అభివృద్ధి తప్ప ఆయనకి ఏది ఉండదు. ఇంకా అభివృద్ధి అంటే ప్రజలకు ఏమి కావాలనేది ఆయనకి బాగా తెలిసిన విషయం. రోడ్లు విస్తరణల దగ్గర నుంచి అలాగే మౌలిక సదుపాయాలు ప్రజలకి అందించటంలో, అలాగే ఖమ్మం నగరానికి అందమైన ఖమ్మంగా తీర్చిదిద్దటంలో ఆయనే సాటి. తుమ్మల గారు అంటేనే తుమ్మల గారి చిరునామా అభివృద్ధి, ఆయన చిరునామా మీ అందరికీ తెలుసు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇంకా బ్రహ్మాండంగా రేపటితో మా పదవీ కాలం అయిపోతుంది. మేము ఉన్నంత వరకు కూడా ఆయన తీసుకొచ్చిన 100 కోట్లతో డెవలప్ చేసాం. ఆ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఖమ్మం అభివృద్ధి అంటే గతంలో పువ్వాడ అజయ్ పేరు వినిపించేది, ప్రస్తుతం తుమ్మల పేరు వినిపిస్తూ ఉంది. మేయర్గా మీకంటూ ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందా అంటే ఏం చెప్తారు? ఉంది. యాజ్ ఎ మేయర్గా నేను ప్రతి డివిజన్కి వెళ్ళినప్పుడు మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటింటికి వెళ్ళి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్లు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మమ్మల్ని స్వయంగా వెళ్ళి డిప్యూటీ మేయరు నువ్వు కలిసి అక్కడ వాళ్ళని కలుపుకుని తీసుకుని వెళ్ళి ఇంటింటికి ఇచ్చిరమ్మా అని చెప్పేవారు. అలా మాకు ఒక గుర్తింపు వచ్చింది. మేము ప్రతి డివిజన్లో మేయర్ ఎవరు అంటే గుర్తించే స్థాయికి మేము ఎదిగాం. ఓకే, ఒక ప్రధాన ఆరోపణ మీపై ఉంది. మీరు బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్లోకి వచ్చారు. బీఆర్ఎస్లో కార్పొరేటర్లు అట్నే ఉన్నప్పటికీ డివిజన్ల అభివృద్ధికి సంబంధించి బీఆర్ఎస్ కార్పొరేటర్లు మీ వద్దకు వస్తే మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు, కావాలనే దూరం పెడతారన్న ఒక ఆరోపణ ఉంది. ప్రధానంగా వారు ఇదే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మీ స్వతహాగా చేస్తున్నారా, ఎవరైనా ఆదేశాలు ఉండి చేస్తున్నారా అంటే ఏం చెప్తారు?
మీకు అది ఎవరు చెప్పారో కానీ అది రాంగ్ ఇన్ఫర్మేషన్. మీరు నన్ను కావాలని అడుగుతున్నారో నాకు తెలియదు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవ్వరూ కూడా నన్ను అనలేదు. నాకు ఎవరు కూడా అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు. తుమ్మల నాగేశ్వరరావు గారు డెవలప్మెంట్, ప్రజలకి ఏ డివిజను ఏ పార్టీ అనేది ఆయన చూడరు. ఎక్కడ ప్రజలకి మౌలిక సదుపాయాలు కావాలి, ఎక్కడ అవసరమో ఆయన చెయ్యమని నాకు ఇన్స్ట్రక్షన్స్, అంతేగాని వద్దని ఇన్స్ట్రక్షన్స్ లేవు. మన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నన్ను ఆ మాట అనరు. కావాలంటే నేను కూడా వస్తా, వాళ్ళ ముందు మీరు ముందే అడుగుతాను. ఓకే, మరొకసారి మహిళా జనరల్ ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నేపథ్యంలో మరొకసారి మీరు పదవిలో పోటీకి ఉంటారా అంటే ఏం చెప్తారు? అవకాశం వస్తే వాళ్ళ ఆమోదం ఇది చేస్తే కనుక ఉంటాం, అవకాశం ఇస్తే ఉంటాం. అది ఏం చెప్తారు ఖమ్మం నగర ప్రజలకు? చివరిగా మీరు మేయర్ పదవి నుంచి రేపటి నుంచి అయిపోతుంది కనుక ఏం చెప్పదలుచుకున్నారు? మేము చేసిన అభివృద్ధిని మీరు ఇంకా అలాగే 10 కాలాల పాటు చక్కగా ఉంచుకోవాలి. మేము వేసిన డ్రైన్స్, రోడ్స్, మొక్కలు ఇలాంటివన్నీ కూడా మీరు కూడా ప్రజలు కూడా కార్పొరేషన్కి సహాయ సహకారాలు అందించాలి. మీ భాగస్వామ్యం కూడా ఉండాలని ఖమ్మాన్ని పరిశుభ్రమైన ఖమ్మంగా, అందమైన ఖమ్మంగా, ప్రశాంతమైన ఖమ్మంగా, గ్రీనరీ పచ్చని ఖమ్మంగా ఉంచాలని ప్రజల్ని కోరుకుంటున్నాను నేను. ఇది మేయర్ నీరజ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. 5 సంవత్సరాల పరిపాలనలో తను సంతృప్తిగా ఉన్నాడు. ఖమ్మంలో కూడా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగినాయి. అవన్నిటిని కూడా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను అయితే కేటాయించాము. ప్రజలు వాటిని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఖమ్మం డెవలప్ అయిందనేది నీరజ చెప్తున్నారు. శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.